చరిత్ర కలిగినటువంటి ఘనత కలిగినటువంటి బావపురి పట్టణంలో కళాతృష్ణతో ఒక కళావేదికను ఏర్పరిచి దశాబ్దాలకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సంస్థని దీటుగా 50 వసంతములు అనగానే స్వర్ణోత్సవం జరుపుకోవాలని ఆ స్వర్ణోత్సవాన్ని కూడా అశేష బంధుజన కూడికతో మనందరం ఇలాగే కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, రచయిత ఏ విషయాన్నైనా అకుంఠితంగా ధారాళంగా చెప్పగలిగినటువంటి దివక్త, అలాగే సాహితీ భారతి కోశాధికారి అయినటువంటి ఆదర్ షఫీ గారిని మాట్లాడవలసింది మనస్ఫూర్తిగా కోరుతుంది. ఏం కావాలి? కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పండితులు, పామర్లు ఎవరు లేరు. నేనేదో పామర్ల ముందు 4 మాటలు చెప్పి ఏదో వక్త కనిపించుకున్నామనే కానీ పండితుల ముందు మాటలు చెప్పి వక్త అనిపించుకోవాలి. కానీ మన వ్యక్తి సనాతన గారు నన్ను వక్తగా పరిచయం చేశారు. నేను వక్తని కాదని వక్తని. ఇందాక హాయిగా తిన్నాను, కడుపు నిండా హాయిగా కూల్ డ్రింక్ తాగి కూర్చున్నా. ఇంకా కూర్చోమంటే కూర్చుంటాను కానీ మాట్లాడమంటే నా వల్ల కాదు. ముఖ్యంగా విఆర్ క్రియేషన్స్ సిల్వర్ జూబ్లీ మహోత్సవం. విఆర్ క్రియేషన్స్ అంటే బాపట్లలో ఉన్న కళాకారులందరూ కూడా ఒక కళా నిలయం. కళ అనేది స్వతహాగా వచ్చినా దాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసుకున్న తర్వాత దాన్ని ఇంకాస్త 10 మంది ముందు పరిచయం చేయడానికి ఒక వేదిక కావాలి. ఒక ఆర్యోక్తి ఉంది, లత, వనిత, కవిత, మనలేదు లేక జత. జత కావాలి. ఎంత పెద్ద కళాకారులు గారు, రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, ఎవరైనా కావచ్చు. జత అనేది లేక మనగలగటం అనేది చాలా కష్టం అనమాట. నేను కూడా ఏదో స్టేజ్లో ఏదో నాటకాలు వేస్తూ ఉండేవాడిని. మన చంద్రశేఖర్ గారు తెచ్చారు, మంచి చక్కటి షార్ట్ ఫిల్మ్స్ చేయించారు. సరే, నాకు కూడా ఒక నటుడు అన్న ఒక పరిచయం వచ్చిందంటే అది చంద్రశేఖర్ గారి వల్లే. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా కళ అనేది ఒక తృష్ణ, అది ఒక పిపాస. అది ఇంత తాగిపోయింది, నేను ఒక గొప్ప కళాకారుని, ఇక నేను చాలా స్థాయికి ఎదిగాను అనేసి అనుకోవటం చాలా పొరపాటండి. కళకి అంతం లేదు. కళ అనేది ఒక సాగరం, అందుకే కళాసాగరం అంటూ ఉంటారు. ఈ కళాసాగరం ఒడ్డున ఏదో చిన్న గవ్వలు ఏరుకొని పిచ్చివాళ్ళం, పిల్లవాళ్ళం మేము. మాలాంటి వారిని కూడా పరిచయం చేసిన చంద్రశేఖర్ గారికి మరోసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాను. అంతేకాదండి, ఎంత పెద్ద నటుడైనా అతను నటించడానికి ఒక విషయం అంటూ కావాలి. విషయానికి సంబంధించి ఒక విశాలమైన వేదిక కావాలి. ఇవాళంటే వేదికలు లేవు, కానీ విషయం కావాలంటే దానికి కథ కావాలి. కథ రాయాలంటే కథకుడు కావాలి. కథకులు అంటే మన వెంకు సనాతన్ గారండి. వారు కూడా చక్కటి కథ రాస్తారు, చక్కగా మమ్మల్ని అందరూ కూడా కళాకారులుగా తీర్చిదిద్దారు. ఇక ఏంటంటేనండి, ఎంత గొప్ప కళాకారులైనా, ఎంత గొప్ప పండితులైనా శాంతి, సహనం, ఓర్పు లేకుంటే మాత్రం ఏ మాత్రం కూడా దేన్ని సక్సెస్ చేయలేదు. శాంతికి మారు పేరు చంద్రశేఖర్ గారు, ఓర్పుకి ప్రతిరూపం చంద్రశేఖర్ గారు, చిరునవ్వుకి జాడ చంద్రశేఖర్ గారు. సహజంగా ఏంటంటే ఏదైనా ఒక చిన్న నాటిక కానీ, ఒక చిన్న స్క్రిప్ట్ కానీ డైరెక్ట్ చేయటం అంటే చాలా కష్టం. డైరెక్టర్ అనుకున్న ఆ కరెక్ట్ ఆ ఎఫెక్ట్ బహుశా ఏ కళాకారుడు చూపించలేకపోవచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటు అయితే మన్నించండి. డైరెక్టర్ యొక్క ఇమాజినేషన్, రైటర్ యొక్క ఇమాజినేషన్, ఈ రెండు కలిస్తేనే ఆ సీన్ పండుతుంది. ఆ సీన్ పండాలంటే డైరెక్టర్ గారి కృషి చాలా ఉంటుంది. రైటర్ గారు మనసులో అనుకుంటారు, ఇదిగో ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ మూమెంట్ ఇట్లా ఉంటే, ఈ మాడ్యులేషన్ ఇట్లా ఉంటే, ఈ డైలాగ్ డిక్షన్ ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది రైటర్ గారి మనస్తత్వం. దీన్ని తెర మీద చూపించాలంటే హావభావ విన్యాసాలు ఎట్లా ఉండాలి అనేది డైరెక్టర్ గారి యొక్క డ్యూటీ. మన చంద్రశేఖర్ గారు అంటే ఇది పొగడ్త కాదండి, వాస్తవం అన్నమాట. ఎప్పుడు ఒక కళాకారుని మీద విసుక్కున్నట్టు నేను చూడలే, అసలు ఇప్పటిదాకా చూడలే. నేనే ఎన్నో తప్పులు చేశాను. ఈ స్క్రిప్ట్ చేసేటప్పుడు నాకు ఏదైనా డైలాగ్ గుర్తుండదు, ఏదో అట్ట ఇట్ట అంటూ ఉంటానైనా సరే చాలా ఓర్పుగా, చాలా చిరునవ్వుతో కళాకారుడు మళ్ళీ చిన్నపుచ్చుకుంటే మళ్ళీ అమ్ముడు పోయిద్దండి. కళాకారుడు ఏదైనా నటిస్తూ ఉన్నట్టు ఇది కాదా ఎక్క చెయ్యండి అనుకోండి, మళ్ళీ డైలాగ్ పోయిద్ది.
అట్లా కాకుండా కళాకారుల దగ్గర కళ ఎట్లా రాబట్టాలి, నటుని దగ్గర నటన ఎట్లా రాబట్టాలి, ఆ డైలాగ్ ఎట్లా చెప్పించాలి, ఎక్కడ పాజ్ తీసుకోవాలి, ఎక్కడ సప్రెస్ ఉండాలి, ఎక్కడ పిచ్కి వెళ్ళాలి, ఈ మొత్తం కూడా చక్కగా వివరంగా చెప్పకనే చెప్తారు. మళ్ళీ చెప్పరండి. ఆ విషయం మన విశ్వనాథ్ గారు లాగా ఇట్లా ఇట్లా నటించి చూపించరు. ఊరికి నీ చిరునవ్వుతోనే ఇది ఇట్లా నేను సఫరస్కి వెళ్ళాలి, ఇట్లా చూశారంటే పిచ్చికి వెళ్ళాలి, ఇట్లా అన్నారంటే పాలు తీసుకోవాలి. అది కళాకారుడు తనకుగానే స్వతహాగా సహజంగా నేర్చుకుని ప్రతి వ్యక్తిని కూడా సహజ నటునిగా తీర్చిదిద్దిన మహోన్నత నట కిరీటి, మహోన్నత నట చక్రవర్తి, మహోన్నత యాక్టర్ క్రియేటర్ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు. ఆయన సాధించిన అవార్డులు ఏదేమో అని చెప్పేసి అన్నట్లుంది. అవార్డులు అంటే ఏంటంటే దాచేసి ఇంట్లో పెట్టేసుకుంటున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అది వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, అలాగే చుట్టుపక్కల ఉన్న మన కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానీ ఎక్కడైనా కానీ బాలచంద్రుడు అనే పాత్ర అంటే గుర్తొచ్చేది సంగాని ఏడుకొండల గారు అనమాట. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 26వ మహోత్సవంలోకి అడుగుపెట్టినటువంటి విఆర్ క్రియేషన్స్ ఆ సంస్థ ఇంకా 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 గోల్డెన్ జూబ్లీ వరకు జరుపుకోవాలని నా మనసా వాచా కర్మను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం. తనదైన శైలిలో రాణిస్తున్నటువంటి శివశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విఆర్ క్రియేషన్స్ సంస్థ నా అభినందనలు. ఇక్కడికి వచ్చినాక చంద్రశేఖర్ గారు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అందరిని ఒక్కొక్కరిని పైకి తీసుకొచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పలేదు. నమస్కారం. సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. దాదాపు చంద్రశేఖర్ గారికి మాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఎన్నో కార్యక్రమాలకి షార్ట్ ఫిల్మ్స్ కానీ వాటికి రావడం కానీ, వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కానీ, డైరెక్షన్ వర్క్ కానీ అన్నీ మేము కొంచెం సినీ ఫీల్డ్ పరంగా కూడా నేర్చుకున్నాం. ప్లస్ ఇక్కడ కూడా ఆ స్ఫూర్తిని మర్చిపోకుండా ఉండటం కోసమని నేను ఇంకా కొంచెం నాలెడ్జ్ ఇంకా నేర్చుకోవడం కోసం అన్నయ్య దగ్గరికి మేము వచ్చి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే ఉద్దేశం మీద ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటుంది, ఎంత తెలుసుకున్నా గౌరంతే ఉన్నంత ఉంది. కావాల్సింది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది భవసాగరం లాంటిది, సాగరం నుండి క్షీరసాగరం లాంటిది ఒక కళాకారుడు యొక్క ప్రయాణం. అందువల్ల నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఆటుపోటుని తట్టుకొని ఓర్పు, సహనం, త్యాగం, అవసరమైతే త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే త్యాగం చేయాలి అవసరమైతే అనే స్ఫూర్తులు మనం గుర్తుపెట్టుకొని ఒకరికొకరు సాయం చేసుకొని మనం ఎదుగుతుంటే మన తోటి కళాకారులను కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన అందరికీ ఉండాలి. ఆ ఉద్దేశం చంద్రశేఖర్ గారికి చాలా ఎక్కువగా ఉంది. అందరినీ మమేకంగా చేసుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. 26 సంవత్సరంలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అది నిన్నగాక మొన్న అయినట్టుగా అనిపించింది, కానీ ఎంత తొందరగా 26 సంవత్సరంలోకి వచ్చినట్టుగా చాలా ఆశాచితంగా ఉంది. అందువల్ల అందరూ కలిసికట్టుగా ఉండి కార్యక్రమాలు ఘన విజయాలు సాధించాలని, మరిన్ని రివార్డులు అన్ని జిల్లాలకి విఆర్ క్రియేషన్ అనేది ఒక రోల్ మోడల్గా తయారవ్వాలని, కళాకారులకి అందరికీ ఒక రాజబాటలాగా వేసి అందరికీ వాళ్ళు అనుకున్న స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. తప్పులేమైనా ఉంటే క్షమించండి. పరిచయం చేసినటువంటి దర్శకులు విఆర్ క్రియేషన్స్ అధినేత చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇది 25 సంవత్సరాలు దాటి 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మన విఆర్ క్రియేషన్స్. మీ అందరి సహాయ సహకారంతోనే ఇన్నాళ్ళు ఇలా రావడం కారణం.
ఇక ముందు కూడా మీరందరూ మాకు సహాయం చేస్తూ ఏ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏ మూవీస్ కానీ ఏం చేసినా సరే మీ అందరూ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనం చేసిన మూవీ ఆ రోజు రాత్రి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. దానికి ఒక ఐటమ్ సాంగ్ ఒకటే మిగిలింది. ఎడిటింగ్ వర్క్ 70% పూర్తి అయిపోయింది ఆల్రెడీ. గ్రేడ్ చేయటం కానీ ఎడిటింగ్ కానీ అయిపోయింది. ఈ ఐటమ్ సాంగ్ కూడా పూర్తి చేసిన తర్వాత డబ్బింగ్ ఉంటుంది 1 monthలో. డబ్బింగ్ అవ్వగానే 2-3 monthsలో రిలీజ్ చేస్తాం. థియేటర్కే రిలీజ్ అవుతుంది సినిమా. ఇది సభాముఖంగా షఫీ గారు చెప్పినట్టుగా ఏ షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా ఏ మూవీ చేయాలన్నా కూడా చాలా కష్టం ఉంటుంది. దాని వెనక గ్రౌండ్ వర్క్ చేయందే ఏదైనా సరే చేయడం చాలా కష్టం. స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవుట్పుట్ బయటకు వచ్చే వరకు అందరూ టీం వర్క్గా చేస్తేనే ఏదైనా పూర్తి అవుతుందో ఒకరి చేతి మీదుగా చేసేటువంటి ఫీల్డ్ కూడా కాదు ఇది. స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి లొకేషన్ చూసుకోవడం కానీ టీం వర్క్, మనం ఎవరెవరిని ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయాలి, ఎవరు దేనికి సూటబుల్ అవుతారు, ఏ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్ అవుతారు, ఇవన్నీ ముందుగా మనం స్క్రిప్ట్ వర్క్ దాని ప్రకారం పేపర్ వర్క్ చేసుకోవాలి. ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారు, ఏజ్ వాళ్ళు దీనికి సెట్ అవుతారు, వాళ్ళు డైలాగ్స్ మొత్తం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా. మన స్క్రిప్ట్ రాసిన తర్వాత దాన్ని లొకేషన్ చూసుకుని ఆర్ట్ వర్క్, మళ్ళీ మనకి ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ వచ్చేటికి ఏ క్యారెక్టర్స్ ఎవరెవరు సూట్ అవుతారని లిస్ట్ రాసుకుంటాం. దానికి డైలాగ్ డివిజన్ వేరుగా ఉంటుంది. ప్రతిదీ గ్రౌండ్ వర్క్ మొత్తం 1 month పైన పడుతుంది. ఏ షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా సరే 15 minutes షార్ట్ ఫిల్మ్ చేయాలంటే దానికి 2 months గ్రౌండ్ వర్క్ ఉంటుంది కంపల్సరీగా. అదందరూ టీం వర్క్ చేస్తేనే అవుతుంది. స్క్రిప్ట్ మొత్తం రాసుకున్న తర్వాత మనం ఏ క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిహార్సల్స్ కంపల్సరీ చేయాలి. రిహార్సల్స్ చేయకపోతే కనుక మనం షూట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ముందుగానే స్క్రిప్ట్ చేసుకుని దాన్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాపీ తీసి ఇస్తాం వాళ్ళకి, ఆర్టిస్టులందరికీ కూడా ఎవరికైనా కాపీ ఇస్తాం. కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే దానికి మనం కాపీ ఇచ్చినా కూడా దాన్ని ఒక్కసారి కూడా చూడలేదు అసలు. ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం, ఇన్నాళ్ళు చేస్తున్నాం కదా, షూట్లో ఏముంది 2-3 టేకులు అవుతాయి అయిపోతుందని. కానీ అక్కడ మెయిన్ అంటే షూట్ పూర్తవడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎలా చేసినా కూడా కంప్లీట్ చేసేస్తాం, అలా కాదు. గ్రోతింగ్ అనేది కనబడాలి. మనం యాక్ట్ చేసే దాంట్లో కానివ్వండి, లేదంటే మనం చేసే షార్ట్ ఫిల్మ్, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే వేరియేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈరోజు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము, ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దీనికంటే అది బెటర్ అనిపించాలి. అదే బాగుంది, ఇదే పెద్ద ఇదే లేదన్నట్టుగా ఉండకూడదు. అన్నిటి రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది మనకు మనం తెచ్చుకోవాలి. ఆర్టిస్ట్ అయినా అంతే. డైలాగ్ డెలివరీ అనేది చెప్తున్నారంటే ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు కాబట్టి ఆ డైలాగ్ చెప్తారు, అది ఓకే. కానీ నెక్స్ట్ వేరే క్యారెక్టర్ కూడా ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోయి చెప్పగలగాలి. దానికి ఏంటంటే మిర్రర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్టిస్ట్కి మిర్రర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఎందుకంటే మనమే మిర్రర్లో చూసుకుంటూ ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఆ వేరియేషన్స్ అనేది మనకే అర్థమవుతుంది. ఒక డైరెక్టర్ చెప్పక్కర్లేదు, ఇంకోటి ఆడియన్స్ చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లా, మనమే తెలుస్తుంది మిర్రర్ ప్రాక్టీస్ వల్ల. అందుకు నేనంటే ప్రతి ఒక్కరు మీకు అందరికీ చెప్పేదల్లా ఒకటే, నేను ఏ షార్ట్ ఫిల్మ్ చేయనండి ఏదైనా సరే గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానికి మనందరూ టీం వర్క్గా చేసి ఈ రోజు జరిగిందే అయిపోయి అంతకుముందు జరిగిన సంగతి తీసేయండి. ఇప్పటి నుంచి అయినా సరే మనం కలిసి చేస్తే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని ఏదో మనం చెప్పాం కదా ఆ టైంకి వద్దాం, ఆ టైం చూద్దాం, యాక్ట్ చేద్దాం, వెళ్ళిపోదాం అన్నట్టుంటే ఎవరు ఏం చేయగలిగింది లేదు. షూటింగ్ ఒకరోజు పెడుతున్నామంటే, ఒక 1 weekలో షూటింగ్ పెడుతున్నామంటే దాని ముందు 15 రోజులు 20 రోజులు గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అన్నీ రెడీ చేస్తేనే కదా వచ్చి ఎవరైనా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒకరు రావాలి, క్యారెక్టర్ చేయాలి, దానికి కావాల్సింది ఏంటి, మనం స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, ముందు లొకేషన్ చూసుకోవాలి, అది ప్రాక్టీస్ చేయాలి. మనకి మళ్ళీ అక్కడ షూటింగ్ అవసరమైనప్పుడు అందించే వాళ్ళు కానీ ఒకరు ఇద్దరు ఉండాలి. ఇంతమంది గ్రౌండ్ వర్క్ చేస్తేనే ఒకరోజు షూట్ జరుగుతుంది. అది ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే లేట్ కాకుండా సింగిల్ టేక్లు అయిపోతాయి. మీరు ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఏదైనా ప్రాక్టీస్ అయిపోయి ఉంటే 1కి 4 రకాల వేరియేషన్స్ మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది షూట్ చేసుకునేటప్పుడు. అలాగే మనం చెప్పేదే ఒక 10 టేకులు 15 20 టేకులు పడుతుంటే ఒకసారి కరెక్ట్గా చెప్పారంటే చాలా అమ్మ బెటర్ పర్వాలేదు అనిపిస్తున్నాను. అలా కాదు, మనకు అవసరం డెవలప్మెంట్ అనేది కావాలి అంటే కంపల్సరీ కంఠస్థం అయిపోవాలి. ఒక స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అది కంఠస్థం చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అనేది దాని మీద స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ డైలాగ్ ఒకటి చెప్పినప్పుడు దాంట్లో 3-4 వేరియేషన్స్ మీరు చేసేటట్టు ఉండాలి. మనం చెప్పి చేయించుకుంటాం, మనకు కావాలి ఎట్లా కావాలి అవుట్పుట్ అని మనం చెప్పి చేయించుకుంటాం, అది ఓకే. కానీ మీరేంటంటే మీలో వేరియేషన్ అనేది కనబడాలి. 4 రకాల ఒకే డైలాగ్ 4 వెరైటీలుగా చెప్పచ్చు. మనం చేసిన స్క్రిప్ట్ ఎలా ఉంది, మనం చేసిన అంటే ఆ క్యారెక్టర్ అనేది ఎలా ఉందని దాన్ని బట్టి మన డైలాగ్ డెలివరీ అనేది ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ ఇప్పటిదాకా ఏంటంటే మనకి స్పాన్సర్స్ కానీ ఎవరు లేదు, దీని మీద వచ్చేది ఎవరికి లేదు, ఎవరికి రూపాయి లేదు.
అందరూ ఏంటంటే అదొక ప్యాషన్గా తీసుకున్నాం, అందరూ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాం, కలిసికట్టుగా టీం వర్క్గా చేస్తున్నాం. బట్ కాకపోతే టైం సెన్స్ అనేది ఉంటే కనుక ఇందులో షూట్ చేసుకునేటప్పుడు మనం 9 గంటలకు షూట్ అయినా 8 గంటలకు షూట్ అంటే 7:30కి 8 గంటలకు వచ్చేవాళ్ళు ఉండాలి, కానీ మనం 9కి పోతే 10కి 11కి వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఇక్కడి నుంచి అయినా సరే అందరూ కలిసి టీం వర్క్గా చేసుకుంటూ నలుగురు కలిసి కాస్త మంచి ప్రాజెక్టులు చేయాలని నా కోరిక. సార్ గారు ఇప్పుడు వెంకు గారు మాట్లాడాలి. సార్ గారు స్క్రిప్ట్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. వెంకు గారు మాట్లాడాలి. ఆయన హాలీవుడ్ రచయిత ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని చెప్పేసి ఉన్నారు ఒక ఆయన ఏమంటారంటే స్క్రిప్ట్ వర్క్ పూర్తయితే, స్క్రిప్ట్ అది ఏదైనా కదా సీన్ రికార్డుతో సహా స్క్రిప్ట్ వర్క్ పూర్తయితే దాదాపు 50% సినిమా పూర్తి అయిపోయింది అని చెప్పేసి అన్నట్లుగా అంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ టెన్షన్స్ ఉన్నప్పుడు మన తెలుగు సినిమా పెద్దలు కూడా చెప్పారు అదే విషయం. అయితే మేము మంగళగిరి వెళ్ళాం వర్క్షాప్ కోసం అని చెప్పేసి సార్ గారు నేను వెళ్తే అక్కడ ఆర్పి పట్నాయక్ గారు చెప్పారు. ఆర్పి పట్నాయక్ గారు ఏదైతే చెప్పారో మన స్టూడియోలో సేమ్ అదే జరుగుతుంది, అలానే చేస్తున్నాం మనం. యాజ్ పర్ లా ప్రకారం, సినిమా లా ప్రకారం ఆయన ఏదైతే ఇట్లా తీసుకోవాలి, ఇట్లా స్క్రిప్ట్ రాసుకోవాలి, ఇట్లా డైరెక్షన్ చేసుకోవాలి, ఇట్లా సీన్ డివిజన్ షార్ట్ డివిజన్ ఏదైతే చెప్పారో అదంతా మన స్టూడియోలో కరెక్ట్గా నిక్కచ్చిగా మనం పాటిస్తున్నాం. మేము ఇద్దరం అనుకున్నాం అనమాట. సార్ మనం చేస్తున్నది ఆయన కూడా చెప్పారంటే ఆ వే కరెక్ట్గానే ఉంది ప్రాసెస్ అని చెప్పేసి అన్నట్లుగా అదొకటి. తర్వాత మిర్రర్ అన్నారు. మిర్రర్ ప్రాక్టీస్ నిజంగా అంత బెస్ట్ ప్రాక్టీస్ ఇంకోటి లేదు, ఎందుకంటే అబద్ధం చెప్పదు కాబట్టి దాంట్లోనే మన విన్యాసాలన్నీ చూసుకోవచ్చు. సరే నలుగురితో ఉన్నప్పుడు నటించడం ఇబ్బంది అనుకున్నప్పుడు 4 గోడల మధ్య మనం అద్దంలో పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది అన్నట్లుగా ఉండదు. కాబట్టి మీరందరూ ఊడిన నట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తర్వాత ఫాతిమా గారు మాట్లాడాలి. కానీ దాని వెనక మళ్ళీ ఎంత కష్టపడాలి, ఎంతమంది వర్క్ చేయాలనేది ఎవరికి తెలియదు. ఒక అవుట్పుట్ అనేది తీసుకొచ్చి జనాలకి మనం అనుకున్నది చూపించాలంటే ఎంత కష్టపడాలో కూడా ఆ డైరెక్టర్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. అట్లాంటిది ఒక టీం నడవాలంటే కొంతమంది సభ్యులు కావాలి. ఆ సభ్యులందరూ తోడుగా ఉంటేనే ఒక ఫిలిం అనేదైనా ముందుకు వచ్చింది, ఒక కుటుంబం అనేదైనా ముందుకెళ్ళింది, ఒక బండి అనేదైనా ముందుకెళ్ళింది. అలాగా మనందరం కలిసి ఒక తోడుగా నీడగా ఈ ఫిలిం జర్నీ అనేది ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాటలకి చాలా మంగమ్మ సంఘంలో ప్రతిదీ డాన్స్కి సార్ అన్న దానికి చాలా ఉత్సాహంతో చేసి సాంగ్ని ప్రతిదీ నిదానంగా ఇంకో స్టెప్ అలా ఉత్సాహం చేసి దాని నుండి తీసుకెళ్తాం. చాలా నచ్చింది నాకు. ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నా, వినండి. నెక్స్ట్ ఏంటంటే మన ఈ స్టూడియో 26వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి మనసులో మాట ఒకటి చదువుతున్నాము. ఆ సారు నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను చదువుతున్నాను. నెక్స్ట్ పెద్ద వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు సారు, అందులో మనందరం భాగస్వామ్యులు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సమైక్యతతో సమిష్టి కృషితో మనము అది నేను ఎప్పుడు అంటాను, సమష్టి కృషి సమష్టి జట్టు సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా, ఇది మన సొంత సంస్థ అనేసరికి మన మనసులో నుంచి మాటలు రావట్లేదు. అందరూ 4 మాటలు మాట్లాడేస్తారు. ఎప్పుడైనా నేను వేదిక ఎక్కినప్పుడు మైక్ ఇస్తే మహాపాపం రా ఇడికి అని చెప్పేసినట్టుగా మాట్లాడేస్తాను. కింద ఎవడు అంటాడు అరే ఆయన దించేయండి రా అని చెప్పేసినట్టుగా, అలాగే అన్నా అని చెప్పేసినట్టుగా మైక్ ఇచ్చేసి వచ్చేస్తాను. కాబట్టి సొంత సంస్థ కాబట్టి మనం మాట్లాడలేకపోతుంది, కానీ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరూ తమ మనోభావాలు ఎవరైతే ఏవైతే ఉన్నాయో అందరూ పంచుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సురేష్ గారిని మాట్లాడవలసింది వాసంతి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేను మీ అందరిలో చిన్నదాన్ని, కానీ నా మాటలు తప్పై ఉంటే అనేదా భావించకండి. నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. అనుకోకుండా ఆ రోజు రాత్రి అనే మూవీలో చేశానన్నమాట, హీరోయిన్ క్యారెక్టర్. పుణ్య నా క్యారెక్టర్ పేరు. అయితే నేను ఆ క్యారెక్టర్ చేయగలనా అనేటట్టుగా ఉంది.
నాకేమో డైలాగ్స్ పలకడం రాదు. ఎప్పుడు స్టేజ్ ఫీర్ అనేది ఉండదు నాకు. అసలుకి మాట్లాడమంటే లోడా వాగేస్తా. స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే, ఏమన్నా చెప్పమంటే ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేనంటూ ముందుకుంటాను. నా పరంగా నేను ముందు ఉండి చేస్తాను. మా మేడమ్స్ అందరూ బాగా మెచ్చుకుంటారు అన్నమాట. ఆ మెచ్చుకుంటాం అనేది పక్కన పెడితే వెంకు అన్న సపోర్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక టేక్లో నేను ఆ పని చేయలేకపోతే, అమ్మ మీరు చేయగలరమ్మా అమ్మ అని చెప్పి సంబోధిస్తూ ఎంత చక్కగా చెప్పారంటే, మా ఇంట్లో ఒక షూట్ జరిగిందన్నమాట. నా సాడ్ సాంగ్ షూట్ జరిగింది. ఆ రోజైతే అసలుకి మామూలుగా జరగలేదు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగా వచ్చాయమ్మా. మీరు చేయలేరేమో అనుకున్నాము, కానీ మీరు చేయగలిగారమ్మా అని చెప్పేసి ఎంత మెచ్చుకున్నారంటే అంకులను వెంకు అన్న, నిజంగా నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు ఒక్కటే తక్కువ అనమాట. నాలో కూడా ఇంత యాక్టర్ ఉన్నా అని చెప్పేసి బయట పెట్టారు. సో వీళ్ళందరికీ చాలా 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 రుణపడి ఉంటాను. ఎప్పుడు అంటే ఫస్ట్ టైం చేశాను, మా డాడీ చెప్పారు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నారు, కానీ ఇంకేదైనా అవకాశం వస్తే కంపల్సరీగా చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. ఏ చెట్టు నాకు తిరగడం రావట్లా, ఎక్కడో అయితే